అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మానవత్వానికి మచ్చుతునక మహాత్మా గాంధీ. మానవతామూర్తి గాంధీజీ వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. పేదల ఆత్మగౌరవం నిలబెట్టడానికే సంక్షేమ పథకాలు, పారదర్శకతతో కూడిన పరిపాలన అందిస్తున్నామన్న మంత్రి బొత్స. కోవిడ్ మహమ్మారి పోరులో అమరులైన వైద్యుల సేవలు అమూల్యం. కోవిడ్ యోధులు చిరస్మరణీయులన్న ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జేసీ నాయుడు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించిన నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు డిఎస్సి ప్రకటన అంటూ చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆగ్రహం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. మహిళలు పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వారు గర్వంగా తలెత్తుకునేలా చేయడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ పథకాల ద్వారా మేలు జరిగిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గుర్ల మండలంలో ఆసరా సంబరాలను లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ పారదర్శకతతో కూడిన పరిపాలనను అందిస్తున్నామని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎటువంటి సిఫార్సులు లంచాలకు తావు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. చెప్పింది చేస్తామని, చేసింది చెప్పుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి మేలు చేస్తామని, ప్రజలకు మేలు జరిగిందని భావిస్తే తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. మహిళలను రుణభారం నుంచి విముక్తి చేసేందుకు అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఇప్పటికే 3 విడతలుగా చెల్లించడం జరిగిందని, 4వ విడత కింద గుర్ల మండలంలో సుమారు 13,707 మందికి 8.76 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని అన్నారు. సుమారు 26,000 కోట్ల రూపాయలు, ₹1 కాదు, 26,000 కోట్ల రూపాయలు. ఆ ప్రకారం ఆయన 3 దఫాలుగా ఇవాళ చెల్లించారు. ఇంకా 4వ దఫా ఇప్పుడు చెల్లిస్తున్నాం ఈ ఆసరా ప్రోగ్రాం ద్వారా. ఇవాళ అందులో భాగంగానే ఇందాక తెలిసి మాట్లాడుతున్నప్పుడు సుమారు 8,70,00,000 రూపాయలు ఇక్కడున్న 14,000 మంది మహిళలకి మీ ఖాతాల్లో రేపటి ఇవాళ మీటింగ్ నుంచి వెళ్తే ఈ 8,70,00,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో పడుతుందని చెప్పి. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను భావితరాలకు ఆదర్శప్రాయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కన్యకా పరమేశ్వరి ఆలయం వద్దనున్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల సేవలను నిరంతరం మననం చేసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించిన ఎంతో మంది మహనీయులు చరిత్రలో నిలిచిపోయారన్నారు. స్వాతంత్ర పోరాటంలో సమరయోధులు చూపిన త్యాగనిరతిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మహాత్మా గాంధీ అహింస మార్గంలో స్వాతంత్ర్యం సిద్ధింపజేసిన మైనం చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరిగంటి శ్రీనివాస్, కాపుగంటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మహనీయుల్ని జయంతి రోజున, వర్ధంతి రోజున కాక నిరంతరం వారిని మనం గుర్తు చేసుకుంటూ వారు చూపించిన బాటలో నడుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ఈ భారతదేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు అవ్వాలని తెలియజేసుకుంటూ, ఆనాడు
మహాత్మా గాంధీ లాంటి అనేక మంది నాయకుల ఆస్తులు ప్రాణాలని పణంగా పెట్టి సాధించిన స్వాతంత్రమే ఈరోజు ప్రతి ఒక్కరిని అనుభవిస్తున్నామని, ఆ స్వాతంత్ర పోరాటంలో వారు చూపించిన త్యాగ నిరతిని మనం కూడా ఈ దేశం అభివృద్ధి కోసం చూపించవలసిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతి భారతీయుల మీద ఆ బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. బాధ్యత గల శాసనసభ్యునిగా, బాధ్యత కలిగిన పౌరునిగా ఈ విజయనగరం శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ విజయనగరం శాసనసభ నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం నిరంతరం పనిచేస్తున్నాం. అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న తీరులో మేము కూడా భాగస్వాములు అవుతున్నామని తెలియజేస్తూ, అహింసా సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అందించిన గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కొనియాడారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ ప్రజల్లో స్వాతంత్ర్య భావాలు పెంచడానికి దశాబ్దాల కాలంగా అలుపెరగని పోరాటాలు చేసిన మహాత్మా గాంధీ ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. మత సామరస్యం కోసం, ప్రపంచ శాంతి కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాత్ముడు గాంధీజీ అని పేర్కొన్నారు. గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తూ పంచాయతీలు నిర్వీర్యం చేసేలా ప్రస్తుత ప్రభుత్వ పాలన సాగుతుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని ఆ పద్ధతుల్లో జీవితాల్ని నడపడానికి మన వాళ్ళు కొందరు, ప్రత్యేకంగా కొందరిలో రాజకీయ నాయకులు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు, వెనకాడుతూ ఉన్నారు. ఎవరు ముందు ఉండవలసింది వారు వెనక అవ్వడము మన దేశంలో మన అందరి అనుభవం. దీని నుంచి మనం బయటపడాలంటే అందరూ ఆ మహాత్ముడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందు వెళ్తే అవుతుంది. మన స్వతంత్ర సమరయోధుల్ని ఆదర్శంగా తీసుకుని మనమందరూ ముందు వెళ్తే మనకింకా ఆ నీతి నిజాయితీ మనమందరూ పాటించగలిగితే మన దేశాన్ని ఎవరు వెనక ఉంచలేరని నేను మనవి చేస్తున్నాను. మనం చెడ్డని ప్రోత్సహిస్తే ఇతరుల వాళ్ళు వచ్చి మమ్మల్ని ముంచుతారు కాదు, మమ్మల్ని మేమే ముంచుతామని విషయము ఇప్పటికే చాలా సార్లు రుజువు చేశాము. మళ్ళీ రుజువు చేయకుండా మనం ముందు వెళ్ళాలని మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి, ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో బాపూజీ, పూజ్య బాపూజీ అనుకున్న పంచాయత్ వ్యవస్థల్ని కూడా మనము వైబ్రెంట్గా చేసి ప్రజలకి పనికొచ్చే విధంగా మనము రాజ్యాంగం అవకాశం ఇస్తుంది, చట్టాల అవకాశం ఇస్తుంది. అయితే దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఆ చట్టాలకి, రాజ్యాంగానికి అడ్డు వస్తూ ఉందని విషయము, స్వతంత్ర భావాలకి అడ్డు వస్తున్న విషయము మనమందరూ అనుభవిస్తున్నాం. దీని నుంచి మనం ఎంత తొందరగా బయటపడితే మన స్వతంత్రానికి మనం అర్థం ఇచ్చిన వాళ్ళు అవుతాము. మానవత్వానికి మచ్చుతునక అహింసో పరమో ధర్మ అనే నినాదం ప్రపంచానికి అందించిన సత్యవ్రతుడు మహాత్మా గాంధీ. భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గాంధీ ఆ తరానికి ఈ తరానికి కూడా పూజ్యనీయుడే. గాంధీ చూపిన అహింసా మార్గం భారతీయులకు భగవద్గీత. బాపూజీ వర్ధంతి సందర్భంగా వాదించాలందిస్తున్న ప్రత్యేక కథనం. 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించిన గాంధీ 1929 డిసెంబర్ 31వ తేదీన
మన జాతీయ పతాకాన్ని తొలిసారి ఎగురవేశారు. 1948 జనవరి 30వ తేదీన సాయంత్రం 5:17 సెమీ ఆటోమేటిక్ పిస్టల్తో నాథూరామ్ గాడ్సే గాంధీజీని పాయింట్ బ్లాక్ రేంజ్లో ఛాతీపై 3 సార్లు కాల్పులు జరిపారు. వెంటనే తనకు తానుగా పోలీసులకు లొంగిపోయారు. ఆ రోజు రాత్రి 9:45 ఎఫ్ఐఆర్ రిపోర్ట్ను నందలాల్ మెహతా ఫైల్ చేశారు. కేవలం 2 అడుగుల దూరం నుంచి గాడ్సే గాంధీజీ ఛాతీలో 3 సార్లు కాల్పులు జరిపినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 1934 జనవరి 25వ తేదీన గాంధీజీ హత్యకు పథకం వేశారు. కస్తూరిబాతో కలిసి పూణేలో కార్పొరేషన్ ఆడిటోరియం వద్ద ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు బాంబు వేశారు. కానీ ఆ కారులో గాంధీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 1944 మే నెలలో ఆగాఖాన్ ప్యాలెస్ జైలులో గాంధీజీ మలేరియా బారిన పడ్డారు. అప్పుడు జైలు అధికారులు పూణే సమీపాన గల పంచాగ్ని అనే కొండ ప్రాంతం వద్దకు వ్యాధి నివారణ కోసం గాంధీజీని పంపినప్పుడు డాగర్తో చంపడానికి గాడ్సే ప్రయత్నించి విఫలమయ్యారని తెలుస్తోంది. 1944 సెప్టెంబర్ 9వ తేదీన మూడవసారి గాంధీజీ హత్యకు ప్రయత్నించారు. 1948 జనవరి 20వ తేదీన ఢిల్లీలో బిర్లా భవన్ వద్ద కూడా మరోమారు ప్రయత్నించారు. సమయ పాలనకు మారుమారుగా నిలిచే గాంధీ గారు చనిపోయిన 1948 జనవరి 30వ తేదీన ప్రార్థన చేసేందుకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారట. ఇప్పటి వరకు 100కు పైగా దేశాలు మహాత్మా గాంధీ ముఖ చిత్రాలతో 300కు పైగా స్టాంపులను విడుదల చేశాయి. 2009 అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. 1947లో స్వాతంత్రం వచ్చిన వెంటనే మహాత్మా గాంధీ ముఖ చిత్రంతో 1948 అక్టోబర్ 2వ తేదీ నాటికి 4 స్టాంపులు విడుదల చేయాలని జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నారు. దురదృష్టవశాత్తు గాంధీజీ 1948 జనవరి 30వ తేదీన మరణించినందువల్ల తొలి స్టాంపు 1948 ఆగస్టు 15వ తేదీన విడుదల చేశారు. చక్రవర్తుల రాజగోపాలాచారి ఉత్తరాలను రాసే నేపథ్యంలో కేవలం గాంధీజీ ముఖ చిత్రంతో ఉండే తపాలా బిళ్ళలనే వాడేవారు. భారతదేశంలో 200కు పైగా పోస్టల్ కవర్లపై 40కు పైగా తపాలా బిళ్ళలపైన గాంధీజీ ముఖ చిత్రం ముద్రించబడింది. 1973లో గాంధీ స్మృతి అనే దానిని న్యూఢిల్లీలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. 1988లో స్పెయిన్ దేశంలో బర్గోస్ అనే ప్రాంతంలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2003లో దక్షిణాఫ్రికాలో గాంధీ గారిని రైలు నుంచి దింపివేసిన ప్రదేశంలో పీటర్స్ బర్గ్లో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇంగ్లాండ్లో టావిస్టాక్ స్క్వేర్లో గాంధీ విగ్రహం నాటి ప్రధాని హెరాల్డ్ విన్సన్ ప్రారంభించారు. న్యూయార్క్ సిటీలో యూనియన్ స్క్వేర్ పార్క్లో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వాషింగ్టన్ డీసీలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2009లో వాషింగ్టన్లో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. లండన్లోని వ్యాక్స్ మ్యూజియంలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1950లో కాలిఫోర్నియాలో గాంధీజీ వరల్డ్ పీస్ మెమోరియల్ అనే పేరుతో గాంధీజీ చితాభస్మంతో కూడిన సంస్మరణను నిర్మించుకున్నారు. కోవిడ్ యోధులు చిరస్మరణీయులు అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం జయచంద్ర నాయుడు పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్ వద్ద ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వరకు ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాయుడు మాట్లాడుతూ మానవ జీవితంలో ఆరోగ్యం ప్రధానమైనదని, వైద్యులు, వైద్య సిబ్బంది సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు నిత్యం కృషి చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి కాలంలో జీవితాన్ని పణంగా పెట్టి అహర్నిశలు కరోనా బాధితులకు వైద్య చికిత్సను అందించి వారి ప్రాణాలను కాపాడిన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవల విలువ కట్టలేనివని అన్నారు. కోవిడ్-19 ఎదుర్కోవడంలో ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేసిన వైద్యులు, సిబ్బందిలోనూ ఎందరో అమరులైన విషయం మనం మర్చిపోకూడదని అన్నారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి పోరులో ప్రజలు ప్రాణాలు కాపాడటంలో వైద్యుల పాత్ర మరోలేనిదని తెలిపారు. అనంతరం ప్రముఖ వైద్యులు అశోక్ కుమార్, డాక్టర్ జాడ శ్రీకాంత్, విఎస్ ప్రసాద్, ఎం వెంకటేశ్వరరావు, మధుకర్ మాట్లాడుతూ కోవిడ్ కాలంలో వైద్యులు చేసిన సేవల వల్ల కొన్ని లక్షల మంది ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. నేషనల్ ఐఎంఏ వాళ్ళు కోవిడ్ మార్టిర్స్ డే కింద డిక్లేర్ చేశారనమాట. అంటే కోవిడ్లో మరణించిన అమర వైద్యుల గురించి వాళ్ళని స్మరించుకోవడం, వాళ్ళకి సంతాపం తెలియడం,
అదేవిధంగా జనాలకు కూడా కోవిడ్లో చేసిన వైద్యుల సేవ గురించి తెలియడం గురించి కోవిడ్ మార్టిర్స్ డే, అదే కోవిడ్ అమర వైద్యుల దినోత్సవం కింద డిక్లేర్ చేశారు మన నేషనల్ ఐఎంఏ. సో ఆ విధంగా ఆల్ ఓవర్ ఇండియా నేషనల్ వైజ్ అన్ని బ్రాంచుల్లోని ఈ ర్యాలీ కండక్ట్ చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఓ విధంగా మనం విజయనగరంలో ఈరోజు కోవిడ్ మార్టిర్స్ డే మనం సెలబ్రేట్ చేస్తూ ఒక చిన్న ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. ఇది కేవలం ఒక ప్రజలకు మన వైద్యుల యొక్క సేవలు, వాళ్ళు చేసిన చాలా సాక్రిఫైసెస్, వాళ్ళ చేసిన సేవలు కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ గుర్తు చేయడం గురించి మాత్రమే ఈ ర్యాలీ గురించి ముఖ్య అంశం. వైద్యులకు మనం ఘన నివాళులు అర్పిస్తున్నాం ఐఎంఏ ద్వారా. ఒకటి మీకు తెలుసు, కోవిడ్లో అది ఒక హాస్పిటల్స్ కానీ ఆ టైంలో కానీ ఒక యుద్ధభూమిలా ఉండేది అవి. ఎందుకంటే డాక్టర్లు ప్రాణాలు తెగించి ఎంతోమంది పేషెంట్లు కాపాడారు. ఆ ప్రక్రియలో కొంతమంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కోల్పోయిన అంటే ఆల్మోస్ట్ ఒక సైనికులు ఎలాగా పోరాడారో డాక్టర్లు కూడా ఆ విధంగా పోరాడారు. మీకు తెలుసు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా డాక్టర్లని అభినందించారు. కాబట్టి అంటే ఈ విధంగా మీరు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందంటే పేషెంట్ డాక్టర్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం వైద్య వృత్తిని బ్రతించుకోవాలి, వైద్యులను కూడా కాపాడాలి. అప్పుడే మంచి సర్వీసెస్ ప్రజలకు కానీ అందరికీ అందుతాయి. కాబట్టి ఈ కోవిడ్ అమరవీరుల దినోత్సవాన్ని ఈ ర్యాలీ రూపంలో ప్రారంభించి అక్కడ ఎవరైతే మన విజయనగరం డాక్టర్లు కూడా ఇద్దరు డాక్టర్లు చనిపోయారు సర్వీస్ చేస్తూ, ఆ డాక్టర్లు కూడా ధన్యవాదాలు అర్పిస్తూ డాక్టర్ ప్రభాకర్ గారు, డాక్టర్ రవికుమార్ గారు ఇద్దరు చనిపోయారు. కాబట్టి ఇక నుంచి మేము గవర్నమెంట్ డాక్టర్లు కానీ, జూనియర్ డాక్టర్లు కానీ, నర్సింగ్ అసోసియేషన్స్ కానీ, మెడికోస్ కూడా వైద్య విద్యలు మేమందరం కూడా ఒకే ప్లాట్ఫామ్ మీకు వచ్చాం. భవిష్యత్తులో దేశవ్యాప్తం కూడా ఈ విధంగానే మేము కొనసాగిస్తామని మీడియా ప్రతినిధులు తెలియజేస్తాం. కుష్ఠవ్యాధి దినోత్సవాన్ని 1954లో రౌల్ ఫోలేరో ప్రారంభించారు. ఆయన ఈ రోజును గాంధీజీకి గుర్తుగా అంకితం చేశారు. మహాత్మా గాంధీకి కుష్ఠరోగుల పట్ల దయ, ఎంతో ఆప్యాయత ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో జనవరి 30న కుష్ఠవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుష్ఠవ్యాధి దినోత్సవంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కుష్ఠవ్యాధి మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి కారణంగా చర్మం, శ్వాసకోశ వ్యవస్థ, కళ్ళు మరియు నరాలు బాగా ప్రభావితమవుతాయి. దీనితో పాటు ఈ వ్యాధి కారణంగా మెదడు మరియు వెన్నుపాము వెలుపల ఉన్న నరాలు ప్రభావితమవుతాయి. కుష్టు సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉండడం వల్ల సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భోజనం చేస్తున్నప్పుడు పక్కపక్కన కూర్చోవడం, షేక్ హ్యాండ్స్ చేయడం, కౌగిలించుకోవడం వంటి కారణాలతో ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. చర్మంపై ప్యాచెస్లా రంగు మారుతుంది. ఈ ప్యాచెస్ ఫ్లాట్లా మారి తిమ్మిరి ఎక్కడంతో పాటు రంగు మారుతుంది. చర్మం మందంగా గట్టిగా మారి డ్రై అవుతుంది. పాదాలు, అరికాళ్లపై నొప్పిలేని బొబ్బలు, ముఖం, చెవులపై నొప్పిలేని వాపులు, కనుబొమ్మలు, జుట్టు రావడం, స్కిన్పై ప్రభావిత ప్రాంతాలలో తిమ్మిరి, కండరాలు బలహీనంగా మారడం లేదా పక్షవాతం, దృష్టి సమస్యలు, మాట్లాడడంలో ఇబ్బంది, ముక్కు కారడం, చర్మంపై నోడ్యూల్స్, పాదాలపై నొప్పిలేని పూతలు, ముఖం, చెవిలో నొప్పిలేని గడ్డలు, వాపు, చర్మంపై లేత రంగు మచ్చలు ఏర్పడతాయి. గత 2 దశాబ్దాలలో కుష్ఠవ్యాధితో బాధపడుతున్న 16 మిలియన్ల మంది సమస్య నుంచి కోలుకున్నారు. దీనిని తగ్గించేందుకు డాక్టర్స్ సాధారణంగా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. సమస్య ఎక్కువగా ఉంటే మరింత సమయం ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కుష్ఠవ్యాధికి ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే చర్మం, నరాలు, చేతులు, పాదాలు, కళ్ళు శాశ్వతంగా దెబ్బతింటాయి. దీని కారణంగా కంటి చూపు పోవడం, గ్లకోమా, జుట్టు రాలడం, పిల్లలు పుట్టకపోవడం, ముఖం వికారంగా మారడం, పురుషులలో అంగస్తంభన, ఇన్ఫెర్టిలిటీ, కిడ్నీ ఫెయిల్యూర్, కండరాల బలహీనత, చేతులు విడదీసినట్లుగా మారడం, కాళ్ళు వంచలేకపోవడం, ముక్కు లోపల సమస్యలు, చేతులు, కాళ్ళు సహా మెదడు, వెన్నుపాము, నరాలకు శాశ్వతంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం ఉమ్మడి జిల్లాలలో కుష్టు వ్యాధిగ్రస్తుల సంఖ్య రాను రాను పెరుగుతోంది. 2022 నవంబర్, డిసెంబర్లో నిర్వహించిన సర్వే ఆధారంగా విజయనగరంలో 112, పార్వతీపురం, మన్యంలో 63 కేసులు నమోదయ్యాయి. 2023 ఏప్రిల్, మే నెలలలో క్షేత్రస్థాయిలో జరిగిన పరిశీలన ఆధారంగా 2 చోట్ల కొత్తగా 66 మంది బాధితులు బయటపడ్డారు. 2023 ఏప్రిల్, మే నెలలలో క్షేత్రస్థాయిలో జరిగిన పరిశీలన ఆధారంగా 2 చోట్ల
కొత్తగా 66 మంది బాధితులు బయటపడ్డారు. ఈ గణాంకాల ఆధారంగా రాష్ట్రంలో ఇక్కడే ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించాల్సి ఉంది. కుష్ఠవ్యాధి అంటువ్యాధి కాదని, సరైన సమయంలో మందులు తీసుకుంటే కుష్ఠవ్యాధిని నియంత్రించవచ్చని లెప్రసీ మిషన్ విజయనగరం ప్రిన్సిపల్ పాని, ప్రాజెక్ట్ ఆఫీసర్ దీప్తిలు అన్నారు. విజయనగరం మండలం చెల్లూరు లెప్రసీ మిషన్ హాస్పిటల్లో కుష్ఠవ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ అక్కడి నుంచి ప్రారంభమై వై జంక్షన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి రోజున అవగాహన ర్యాలీ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు. గతంలో కంటే ఇప్పుడు కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎక్కువగా నమోదవుతున్నారని అన్నారు. కుష్ఠవ్యాధిగ్రస్తులపై వివక్షత చూపకూడదని సూచించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా 76వ సంవత్సర వర్ధంతి సందర్భంగా ది లెపర్సీ మిషన్ సంస్థ ఆధ్వర్యంలోను హీల్ అండ్ కౌ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలోను ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ గారు జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈరోజు మీ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే గాంధీ గారు కుష్ఠవ్యాధిగ్రస్తులు చేసిన సేవల నిమిత్తము ఎంతో స్వస్థత పరిచారు కాబట్టి కుష్ఠవ్యాధిగ్రస్తులు సమాజంలోనే ఒక గౌరవప్రదంగా జీవించాలి, వారికి అందరితో పాటు సమానత్వంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీని అనేది మన లెపర్సీ మిషన్ చెల్లూరు వీటీసీ ప్రాంగణం నుండి వై జంక్షన్ వరకు ఈ యొక్క ర్యాలీని అనేది కండక్ట్ చేస్తాము. మన సొసైటీలోని గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏంటి కుష్ఠవ్యాధి అనేది అది అంటువ్యాధిగా ఇది ఏంటంటే సమాజంలో ఒక స్టిగ్మా అనేది ఏర్పడడం జరుగుతుంది. ఒకప్పుడు వీళ్ళని ఏంటంటే ఊరికి చివరిగా ఉంచేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే లెపర్సీ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాధిగ్రస్తుల కేసులు అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో లెపర్సీ కేసులు మినిమం అనేది 182 కేసులు కొత్త కేసులు కూడా మన పరిగణలో తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ వారు కూడా మనకి ఎంతో సపోర్ట్తోని ఎల్సిడిసి క్యాంపులు నిర్వహిస్తూ జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ యొక్క జనవరి 30వ తేదీ దగ్గర నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకును ప్రతి గ్రామంలోని ప్రతి స్కూల్లోని ప్రతి కమ్యూనిటీలో కూడా ఈ యొక్క లెప్రసీ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించి కుష్ఠవ్యాధి అనేది అంటువ్యాధి కాదు, కుష్ఠవ్యాధి లేని భారతదేశం మనందరి కళ అనే నినాదంతో అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అనేది నిర్వహించడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ ప్రభుత్వ పెట్రోల్ బంక్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రారంభించారు. 1.5 కోట్ల రూపాయలతో ఈ బంక్ నిర్మించినట్టు తెలిపారు. ప్రజల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బంక్ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఐటీడీఏ పీఓ విష్ణుచరణ్ పాల్గొన్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన మెగా డిఎస్సీ హామీ ఇప్పుడు ఏమైందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి షేక్ షరీఫ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, తక్షణమే మెగా డిఎస్సీ తీయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేపట్టి తమ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ విడుదల చేస్తామని ఇచ్చిన హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ 4.5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్సకు డిఎస్సీ ప్రకటన విడుదలపై క్లారిటీ లేదని అన్నారు. ఎప్పుడో రిపబ్లిక్ డేకి పండగకి జిల్లాకు వచ్చిన ఆయన నేడు రేపు అంటూ డిఎస్సీపై దాటవేత వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు మరో 2 నెలల కాలం ఉన్నా ఇప్పుడు డిఎస్సీ ప్రకటన అంటూ ప్రభుత్వం చెప్పడం మరోసారి నిరుద్యోగులను మోసం చేయడమే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఊరు వారా వెళ్ళాడు. మన పిల్లలు కోచింగ్ సెంటర్లలో వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. నేను వచ్చిన తర్వాత 23,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఎక్కడికి వెళ్ళాడు? ఇదే మంత్రులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు గెలవడానికి మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి నిరుద్యోగులు ఓట్లు వేయించుకొని ఈ రోజు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో రోడ్ల మీదకి వస్తే పర్దాల సాటున దంకుంటారు. దాదాపుగా 10 లక్షల మంది నిరుద్యోగులు కేవలం డిఎస్సీ పోస్టుల కోసం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పంపించే చెమట చుక్కల నుంచి వచ్చినటువంటి డబ్బులను ఇక్కడ ఖర్చు పెట్టుకుంటూ వేలు ప్రిపేర్ అవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ మోసం చేసింది. ఈ మోసగారి ముఖ్యమంత్రి డిఎస్సీ మీద కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేడా?
ఒక మంత్రి ఉన్నాడు ఇక్కడే, బొత్స సత్యనారాయణ. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. రిపబ్లిక్ డే రోజు వస్తాడు, హ్యాపీ రిపబ్లిక్ డే అంటాడు, రేపే డిఎస్సి అంటాడు, పండగ తర్వాత అంటాడు, రేపు అంటాడు, మొన్నాడు అంటాడు. ఇది రేపు మొన్నాడు అని చెప్పేసి వీళ్ళు దిగిపోయిన తర్వాత వీళ్ళు డిఎస్సి ఇస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల పొట్టను కొడతా ఉంది. అదిగో మెగా డిఎస్సి, ఇదిగో మెగా డిఎస్సి అంటున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు పోయినా నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది అని చెప్తున్నారు తప్పనిచ్చి ఇంతవరకు ఒక ప్రకటన లేదు. ఇంతవరకు పండగ తర్వాత అందరూ పేపర్లు చూడండి, మీరు అందరూ పేపర్లు చూసి ఇంట్లో బొప్పట్లు బాగా తినండి అని చెప్పినారు. కానీ ఇంట్లో బొప్పట్లు అయితే అయినా కానీ జాబ్ నోటిఫికేషన్ అయితే రాలేదు. వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి వేచి చూసిన నిరుద్యోగులను నిలువుగా ముంచేశారు. ఈ ప్రభుత్వం డిఎస్సి పట్ల నిజంగా అసలు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరూ ఇంతమంది లక్షలాది మంది ప్రిపేర్ అవుతున్న డిఎస్సి ఉద్యోగాల కోసము ఎందుకు మీరు ప్రకటన చేయడం లేదు? మెగా డిఎస్సి 24,000 అని చెప్పారు. మీరు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చాక కేవలం 6,000 ఎందుకు చెప్తున్నారు మీరు? ఈ రోజు ఈ నిరుద్యోగుల్ని మోసం చేయడానికి కాదా ఇవన్నీ? మీ అందరికీ నిరుద్యోగులు గమనిస్తున్నారు, నిరుద్యోగులు ఆక్రోశానికి గురవుతారు. మీరు ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మెగా డిఎస్ వదులుతామని చెప్పి, మినీ డిఎస్ వదులుతామని చెప్పి రోజుకో మాట చెప్తున్నారు. నిరుద్యోగులు ఆక్రోశానికి గురవుతున్నారు. మా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సిద్దిక్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టుకొని వస్తామని చెప్పి ప్రకటిస్తున్నాం. చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపు చర్యల కోసం ఏపీ సీఎం జగన్ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా అర్థమవుతాయని అన్నారు. 22 నవంబర్లో మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది. అట్లాంటిదే మళ్ళా సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో మెట్లు ఎక్కింది. మామూలుగా లా డిగ్రీ చేసి అప్పుడప్పుడే జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని అడిగినా చెప్తాడు, ఒక కేసులో ఒక వ్యక్తికి ఒక రకమైన వెసులుబాటో తీర్పో వస్తే అదే కేసులో ఉండే మరో ముద్దాయికి అట్లాంటి వెసులుబాటో తీర్పో వస్తుందని చెప్తారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం బీసీ సంఘం నాయకులు కంది మురళీనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు స్థానిక 22, 23 వార్డులలో పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అన్న అంశాలను ప్రజలకు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైకాపా పాలనతో ప్రజలు పూర్తిగా విసుగు చెంది ఉన్నారని, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అనుభవమే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పరిశీలకుడు కర్రొత్తు వెంకట నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డెక్కన్ వీధి ఎంఆర్ ఆఫీస్ ఏరియాని సందర్శించారు. అదేవిధంగా 23వ డివిజన్ అలాగే మన వైష్ణవ్ వీధి, చిన్న వీధి కూడా సందర్శిస్తున్నారు. అయితే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో 6 స్కీములు బాబు గారు పెట్టారు. అలాగే మహిళలకి ఉచిత బస్సులు కానివ్వండి, అలాగే మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు కానివ్వండి, అలా మంచి కార్యక్రమాలు. అయితే ఈ 6 సంవత్సరాలకు కూడా ఆయన ఒక చేతితో డబ్బులు ఇచ్చి ఇంకో చేతికి డబ్బులు తీసుకున్నాడు. అది ప్రధానంగా గ్రహించారు. ఈరోజు మేడం గారు యువ నాయకురాలిగా మా వార్డులోకి వస్తుంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ నీరాజనం పెట్టి అమ్మ తెలుగుదేశం వస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే అశోక్ గారి ఫ్యామిలీ అంటే అందరికీ కూడా చాలా అభిమానం. అవన్నీ చూసి మా వార్డులో మాకు చాలా ఆనందంగా ఉందండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.
వెంకయ్య నాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, భాజపా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్న హోదాల్లో పనిచేశారు. అనుపమాన వాగ్దాటితో ఆసేతు హిమాచలం అభిమాన ధనాన్ని సొంతం చేసుకున్న తెలుగు నేత ఆయన. దేశంలో ఉన్న అన్ని జిల్లాలను కనీసం ఒక్కసారైనా చుట్టేసి ఈ దేశం మట్టి వాసనను ఆఘ్రానించిన బహుదూరపు బాటసారి. వెంకయ్య నాయుడుకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో వాదీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారత ఉపరాష్ట్రపతి పీఠం అధిరోహించడమే కాకుండా పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించబడి తెలుగువారి కీర్తిని ఇనుమడింపజేసిన వెంకయ్య నాయుడు 1949 జూలై 1వ తేదీన నెల్లూరు జిల్లా చౌటపాలెంలో జన్మించారు. తల్లి రమణమ్మ, తండ్రి రంగయ్య నాయుడు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెంలో జిల్లా పరిషత్ హై స్కూలులో జరిగింది. నెల్లూరులో విఆర్ కాలేజీలో పాలిటిక్స్తో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. న్యాయశాస్త్రంలో ఆయన ఎంచుకున్న ప్రత్యేక సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ లా. కళాశాల విద్యాభ్యాసంలో ఉన్నప్పుడే వెంకయ్య నాయుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోని అఖిల భారత విద్యార్థి పరిషత్లోని చేరారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివే రోజులలో విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కాలేజీల స్టూడెంట్స్ యూనియన్కు నాయకత్వం వహించారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి వెలుగులోకి వచ్చారు. జై ఆంధ్ర ఉద్యమాన్ని విజయవాడలో కాకాని వెంకటరత్నం ఉధృతంగా నడిపినప్పుడు నెల్లూరు ఉద్యమానికి వెంకయ్య నాయుడు ఊపిరిలూదారు. 1974లో జయప్రకాష్ నారాయణ స్థాపించిన ఛాత్ర సంఘర్షణ సమితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్వీనర్గా వెంకయ్య నాయుడు వ్యవహరించారు. ఎమర్జెన్సీ సమయంలో అంటే 1977 నుంచి 1980 వరకు జైలు శిక్ష అనుభవించారు. 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1980 నుండి 85 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా సేవలందించారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1985లో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1993 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1993లో భారతీయ జనతా పార్టీకి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ పదవిలో 2000 సెప్టెంబర్ వరకు కొనసాగారు. 1996 నుండి 2000 వరకు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ పదవిలో 1998 మార్చి 27వ తేదీ నుంచి 2016 జూలై 5వ తేదీ వరకు కొనసాగారు. 2004లో రెండవసారి, 2010లో మూడవ మారు కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999 లోక్సభ ఎన్నికలలో బీజేపీ విజయ బావుటా ఎగరవేసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న కేబినెట్లో వెంకయ్య నాయుడికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. 2002లో భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ పదవిలో 2002 జూలై 1వ తేదీ నుంచి 2004 అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగారు. 2016వ సంవత్సరంలో కేంద్ర సమాచార శాఖ మాత్యులుగా బాధ్యతలను చేపట్టారు. ఆ పదవిలో 2016 జూలై 5వ తేదీ నుంచి 2017 జూలై 17వ తేదీ వరకు కొనసాగారు. 2017లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికలలో పోటీ చేశారు. ఈ ఎన్నికలలో వెంకయ్య నాయుడుకు 516 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి గోపాలకృష్ణకు 244 ఓట్లు వచ్చాయి. 2017 ఆగస్టు 11వ తేదీ నుంచి 2022 ఆగస్టు 11వ తేదీ వరకు భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. మాతృభాష తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా ప్రసంగించే ప్రావీణ్యాన్ని గడించారు. 3 భాషల్లోని
అంత్య ప్రాసలతో హాస్యాన్ని రంగరించిన ఆలోచనాత్మక ప్రసంగం చేయడం ఆయనకే సాధ్యం. దక్షిణాది నుంచి రాజకీయంగా ఎదిగిన ఉత్తరాది నాయకులతో సమానంగా దేశ రాజధానిలో గుర్తింపు పొందిన విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం. అలుపు లేకుండా నిరంతరం పనిచేయటం, పయనించడం, ప్రసంగించడం ఆయనకు ఇష్టమైన కార్యాలు. ఎంత ఎత్తుకు ఎదిగిన గ్రామీణ వేష భాషలను వీడని వ్యక్తిత్వం వెంకయ్య నాయుడు ప్రత్యేకం. ప్రతి మాటలో, ప్రతి చేతలో కనిపించే సరళత, సౌమ్యత, స్పష్టత ఆయన్ను విశిష్ట వ్యక్తిగా నిలిపాయి. వాజ్పేయి హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించారు. మోదీ హయాంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలు, అమృత పథకాన్ని మొదలుపెట్టిన ఘనత వెంకయ్య నాయుడికే దక్కుతుంది. కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే అత్యధిక పట్టణ పేదల ఇళ్లు మంజూరు చేసి స్వరాష్ట్రం పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, కాకినాడ స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చి అక్కడ మౌలిక వసతుల మెరుగుదలకు కేంద్రం నుంచి సహాయం అందేలా చేశారు. 2019 ఆగస్టు 5వ తేదీన రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ఒక్కరిని సభ నుంచి బయటకు పంపకుండా, ఒక్క నిమిషం కూడా సభను వాయిదా వేయకుండా అత్యంత చాకచక్యంగా సభను నిర్వహించి సున్నితంగా బిల్లును పాస్ చేయించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. రాజకీయాలలో ఉన్నత శిఖరాలను అందుకున్న వెంకయ్య నాయుడు సామాజిక కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ చతురత కలిగిన నాయకుడిగా, రాజనీతిజ్ఞుడిగా, బహుభాషా భాషిగా పేరుగాంచిన వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రంథాలయం భవనంపై మున్సిపల్ అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరాహార దీక్ష చేస్తామని జనసేన ప్రచార కార్యదర్శి బాబు పాలూరి అన్నారు. నిరసన దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం విలువ వైసీపీ నాయకులకు తెలియదని, తమకు తెలుసు కాబట్టి నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు. గ్రంథాలయం భవనానికి గతంలో భవనం బాగు చేసేందుకు మున్సిపల్ నిధులు 1.60 లక్షల రూపాయలు మొదట కేటాయించి మరలా చాలదు అని చెప్పి మరో 5 లక్షల రూపాయలు కేటాయించడం చూస్తే పోలవరం ప్రాజెక్టు గుర్తుకొస్తోందని అంటున్నారు. అనవసరంగా నిరాహార దీక్ష చేస్తున్నారు, దీన్ని పెంట చేయాలనుకుంటున్నారని చెప్పి అంటున్నారు. అయ్యా, మేము నిరాహార దీక్ష చేస్తుంది మీ జగన్మోహన్ రెడ్డి లాగా దొంగ దీక్షలు కాదు, నికాసాన్ని నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే గ్రంథాలయం తాలూకు విలువ మాకు తెలుసు కాబట్టి, చదువు తాలూకు విలువ తెలుసు కాబట్టి, విద్యా వ్యవస్థ బాగుంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి ఆసరాగా నిలబడాల్సిన గ్రంథాలయం చక్కగా మంచి సౌకర్యాలతో ఉంటే ఈ సమాజానికి ఎంత దోహదపడుతుందో ఆ విలువ మాకు తెలుసు కాబట్టి, ఆ విలువ తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. మీరు స్పందిస్తూ ఒక అడుగు ముందుకేస్తూ 1,60,000 రూపాయలు అక్కడ మరమ్మతులకి ఖర్చు అవుతుందంటే దానికి 6,60,000 రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేయించి మరమ్మతులు చేయాలనుకున్నాము. అందుకే కొంచెం డిలే అయిందని చెప్పి మీరు చెప్తున్నారు. ఇదేమైనా పోలవరం ప్రాజెక్టా? పోలవరం ప్రాజెక్టును పెంచుకున్నట్టుగా ఈ ప్రాజెక్టు వాళ్ళకి విలువ పెంచారు మీరు. సరే, మంచిదే, ఎలాంటి వసతులు కల్పిస్తారో మేము చూస్తాము, పనులు పూర్తి చేశాక మేము పర్యవేక్షిస్తాం. బొబ్బిలిలో గ్రంథాలయం కోసం నిన్నటి నుండి నిరాహార దీక్ష చేస్తున్న జనసేన నాయకుడు పాలూరి బాబుకు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ సంఘీభావం తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన మున్సిపాలిటీ అయినప్పటికీ గ్రంథాలయం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. గ్రంథాలయం కోసం పోరాడుతున్న వారికి లోక్సత్తా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని అన్నారు. 16% కడతారు. మనందరం ట్యాక్స్ బిల్లులో చూడండి, లైబ్రరీకి ట్యాక్స్ కడతాం, పార్కుకి ట్యాక్స్ కడతాం. కానీ చాలామందికి తెలియదు మున్సిపాలిటీ బాధ్యత, అట్లాగే నియోజకవర్గంలో శాసనసభ్యుడి బాధ్యత, అట్లాగే పార్లమెంటు సభ్యుడి బాధ్యత. ప్రజలకు విద్య అందించాలి. విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ 3 కీలకం.
వ్యవసాయం సంక్షోభం లేకుండా ఉండాలి. ఇది మనందరి అజెండా. ఈ అజెండాలో చదువుకోవడం కోసం అని చెప్పి తపన పడే బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఇచ్చిన మార్గం ఏంటి? గొప్ప చదువులు చదువుకోవాలని. అందుకనే అంబేద్కర్ చేతిలో ఆఖరి వరకు భారత రాజ్యాంగంలో మొదటి పీఠికలో ఉన్నది ఏంటంటే అందరికీ చదువు అందాలి, అందరికీ విద్య అందితేనే కానీ మేధస్సు వికసించదు అని పెద్దలు చెప్తే మన పెద్దలు మేధస్సు వికసించకుండా ఉండడం కోసం ఉన్న లైబ్రరీనే తీసేసి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుందాం అని అనుకోవడం లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అట్లాగే గ్రంథాలయం భవనంపై జనసేన టీడీపీ చౌకబారు రాజకీయాలు మానుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఎస్ వెంకటమురళీకృష్ణ జేసీఎస్ పట్టణ కన్వీనర్ రేజేటి విస్తు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ మురళి మాట్లాడుతూ గ్రంథాలయ భవనం సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని గత ఎన్నో ఏళ్ల నుంచి ఉందని అన్నారు. గత పాలకులు ఎందుకు శాశ్వత భవనం నిర్మించలేదని ప్రశ్నించారు. నిరాహార దీక్ష చేసినంత మాత్రాన భయపడి పనులు చేయమని, ప్రజల అవసరాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని అన్నారు. అంటే ఇది ఎక్కడ అంటే మీ ఆలోచన ఏంటి? అసలు మీ ఏంటి ఆలోచిస్తున్నారు? మీ నాలెడ్జ్ ఏంటి? ఎంతకి అయ్యా చైర్మన్ చెప్పారు పట్టించుకోలేదు, ఎమ్మెల్యే చెప్పారు పట్టించుకోలేదు అని ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు ఏ ఆలోచన మీ నాలెడ్జ్ ఏంటి? మీ తాలూకు ఆలోచన శక్తి ఏంటి? బొబ్బిలిపట్నం సుందరీకరణ అంటున్నారు, టౌన్ పేషెంట్ చెప్తే చేయలేదంటారు. ఏంటి మీ ఆలోచన? మీ మేధశక్తి ఏంటి అని బొబ్బిలి ప్రధాని మమ్మల్ని గమనిస్తారు. కాబట్టి మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఇటుగా చేసినా బొబ్బిల్లో అత్యధిక మెజారిటీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ సమ్మె చిన్నప్పటి నాయుడు గారే గెలుస్తారని మేము తెలియజేస్తున్నాం. ఏమి ఆలోచన? చైర్మన్ చెప్పావయ్యా 3 సార్లు పట్టించుకోలేదు అని అర్థం ఉంటుంది. పైగా ప్రైవేట్ బిల్డింగ్ బొబ్బిలి మున్సిపాలిటీ అది ఒక స్కూల్ బిల్డింగ్ లో మనం తాత్కాలిక భవనం నొప్పుతాం. గత పాలకుల్లో ఇచ్చారు. పర్మనెంట్ బిల్డింగ్ అని గ్రంథాలయ సంస్థను అడగా కలెక్టరేట్ దాన్ని అది గ్రంథాలయ సంస్థను అయ్యా మాకు పర్మనెంట్గా ఒక కల్పించాలని అక్కడగా తప్ప బొబ్బులు కూర్చోటవా? ఈ నీచ రాజకీయాలు చేసుకొని అది తప్పు కాదు. మీకేమో చిల్లర పాలు ఉంటే మీకు లోపల మాట్లాడుకోండి. కానీ ఎట్టి పరిస్థితిలో ఎన్ని కుయ్యతులైనా సంబంధం చిన్నప్పటి నాయుడు, అభివృద్ధి అంటే సంబంధం చిన్నప్పటి నాయుడు, అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న నాయకులు తప్ప మాకు ఏ దురాలోచన లేదు. 16 రోజుల మున్సిపల్ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాతపూర్వకంగా ఇచ్చిన హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ వద్ద కార్మికులు సత్యాగ్రహం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ మాట్లాడుతూ జీతాలు లేక అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడిన ప్రొద్దుటూరు క్లాబ్ ఆటో డ్రైవర్ ఆంజనేయులకి నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. జనవరి నుంచి రిటైర్ అయిన వాళ్ళకి 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం. అదేవిధంగా మట్టి ఖర్చులు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు పెంచుతాం. అలాగే ఈరోజు ఏదైతే సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులందరికీ అమలు కావడం లేదో అందరికీ అమలయ్యే విధంగా జీవోలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విరమింపజేసింది. మేము కూడా ప్రభుత్వం చెప్పింది చేస్తుందనే ఆలోచనతో పండుగను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా మా సమ్మెని విరమించి ఈరోజు 15 రోజులు పూర్తయింది. నేటికి కేవలం 3 జీవోలు మాత్రమే వచ్చాయి. మిగతా జీవోలన్నింటినీ కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని మేము విజయనగరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద సత్యాగ్రహం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా వెంటనే స్పందించి ఈ జీవోలన్నింటినీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా విజయనగరం నగరపాలక సంస్థలో 2 నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు ఉన్నాయి. బట్టలు కుట్టుకూలు ఇవ్వలేదు. 2023 సంవత్సరాలకు సంబంధించి యూనిఫారం కానీ, బట్టలు కానీ, చెప్పులు కానీ. మహారాజా సంగీత నృత్య కళాశాలలో సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా త్యాగరాజ పంచరత్నాలను కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు అత్యంత మధురంగా గానం చేశారు. ఈ పంచరత్నాలకు కళాశాల ప్రధానోపాధ్యాయులు KVLN శాస్త్రి వీణపై వాయిద్య సహకారం అందించగా వయోలిన్, మృదంగం, గాత్రంతో పలువురు అధ్యాపకులు, విద్యార్థుల బృందం పంచరత్న సేవలో తరించారు.
రాష్ట్రంలో రెల్లి కులాలు అన్ని విధాలా వెనుకబడి ఉన్నాయని రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు స్థానిక అంబేద్కర్ భవన్ లో సంఘం నూతన కమిటీల ఏర్పాటు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అటు రాష్ట్రంలో కానీ ఇటు జిల్లాలో కానీ రెల్లి కులాల ఓట్లతో గద్దెనెక్కిన వారు అధికారం చేపట్టాక ఆయా కులాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. జయనగరంలోని సుమారు 2 లక్షల జనాభాపై ఉన్నారు. ఈ రెల్లీలు రాష్ట్ర వ్యాప్తంగా కలిపితే 18 లక్షల జనాభా పైనే ఉన్నారు. అది మొన్న జనగణన సర్వేలో కూడాను గజెటెడ్గా ఇచ్చిన నివేదిక ప్రకారంగా మా రెల్లీలకు న్యాయం జరిపించవలసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. 1-2 జాతులు మాత్రమే ఇంతవరకు ప్రభావితమయ్యాయే తప్ప రెల్లీలు మాత్రం అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రెల్లీలను గుర్తించి రెల్లి కులాలందరినీ కమిటీల ద్వారా ఒక్కటి చేసి అన్ని జిల్లాల వారీగా ఒక్కటి చేసి స్టేట్ వైడ్గాను ఒక మహాసభ ఏర్పాటు చేయడానికి మేము ఆలోచనలు కలిగి ఉన్నామండి. విశాఖపట్నంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు విజయనగరం డిపో వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు పీజీ రాఫెల్ మాట్లాడుతూ ఈడీ ఆఫీస్ ఎదుట 43 రోజులు జోన్ వ్యాప్తంగా డిలే నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం జరిగిన చర్చలలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన 54 డిమాండ్లను పరిష్కరించడానికి యాజమాన్యం ఒప్పందం జరిగినప్పటికీ జిల్లాలో అమలు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమిలి నియోజకవర్గంలో సిద్ధం అనే కార్యక్రమానికి వచ్చిన నేపథ్యంలో విశాఖ జిల్లా పరంగా ఉన్న సమస్యలను జగనన్నకు చెబుదామనే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ మేరకు విశాఖ జిల్లాకు సంబంధించిన నాయకులను ముందు రోజు రాత్రి అరెస్టులు చేయడం నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. 24 ఎగ్జిక్యూటివ్ కమిటీస్ అంటే 5 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కలిసి నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీతో కలిసి 58 డిమాండ్ల మీద ఒక నిర్దేశకమైనటువంటి చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో ఉన్నటువంటి ఫలితంగా మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా అందరు డిప్యూటీఓలు అమలు చేసి ఆ రోజైతే చర్చల్లో ఉన్నటువంటి సారాంశం ఉందో దాని ప్రకారం అన్నీ కూడా అమలు చేస్తే విశాఖపట్నం డిప్యూటీఓ గారు మాత్రం ఆయన మరి ఎందుకు నేషనల్ మజ్దూర్ మీద కక్ష కట్టుకున్నాడో తెలియదు, కానీ ఆయన ఆస్తిని మేము ఏమైనా సరే లాక్కున్నామో ఎక్కడైనా ఇబ్బంది పడ్డాడో తెలియదు, కానీ ఆయన మాత్రం నేషనల్ మజ్దూర్ కార్మికులు మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఇచ్చినటువంటి డైరెక్షన్ కూడా ఆయన ఫాలో అవ్వకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటూ మరి ఏదైతే అమలు చేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మరలా అమలు చేయమని చెప్పి మరలా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా 13 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదైతే మరి భీమిల దగ్గర సంఘవలస అనేటువంటి ప్రదేశంలో మరి భారీ బహిరంగ సభ చేసి సిద్ధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందో రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటన చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె దయానంద్ డిమాండ్ చేశారు. విభజన గాయానికి 10 ఏళ్లైన సందర్భంగా పార్టీ పిలుపు మేరకు గాంధీ వర్ధంతి నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం నేటికి అమలు చేయలేదని మండిపడ్డారు. 10 ఏళ్ల కిందట మరి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి విడదీసింది. ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా నష్టపోయినటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటికి 10 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇప్పటికీ మరి ఆ యొక్క హామీలుగానే మిగిలిపోయి తప్ప నెరవేర్చే ప్రయత్నం చేయలేదు.
మరోపక్క పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం వల్ల పోలవరం పూర్తి కాలేదు. మరి అదేవిధంగా రైల్వే జోన్ ఇస్తామన్నారు, ఇంతవరకు రైల్వే జోన్ ఇవ్వలేదు. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 కుటుంబాలకు మేలు చేసేటటువంటి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎక్కడున్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలైన మరి తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ పల్లెత్తు మాట కేంద్రాన్ని ప్రశ్నించకపోవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన దాంట్లో మరి ఈ 3 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా సరే మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని, ఏదైతే మరొక కొద్ది రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ మీ ద్వారా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి బీజేపీని, దానికి మద్దతు పలుకుతున్నటువంటి తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలను కూడా గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం కావాలని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. సర్పంచ్లు, ఎంపీటీసీలను రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ విగ్రహాల వలె తయారు చేసిందని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావు ఆరోపించారు. ఈరోజు పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఆర్థిక సగం నిధులను పంచాయతీలకు కేటాయించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికప్పుడే మా నిధులు ఇప్పటికప్పుడే లాక్కొని రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్పంచులు ఉస్తు విగ్రహాలు రాతి బొమ్మల్లా చూస్తున్నాయి తప్ప ఎటువంటి డెవలప్మెంట్ కూడా. పారిశుద్ధ్య కార్మికులు మేము ఇంట్లో నుంచి బయటకు వద్దామంటే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి మా యొక్క వాళ్ళ సమస్యలు మేము విందామంటే మాకు భయం వేస్తుంది. ఒక్క రూపాయి కూడా మా దాంట్లో లేదు. అలాంటప్పుడు మేము ముందు గుమ్మం కాకుండా వెనక గుమ్మం వెళ్ళే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సర్పంచులు తయారు చేసిందంటే అది మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రిది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయం ఆయనకి ఎంత ముఖ్యమో మా గ్రామ పంచాయతీ కూడా మాకే ముఖ్యం. ప్రజలతో ఎన్నుకోబడ్డాం, అది ఏ గుర్తు ఏది కాకుండా. కానీ ఈరోజు వాళ్ళ ముఖాలు మేము చూడడానికి భయం వేస్తుంది. ఎందుకంటే నువ్వేం చేసావంటే మా దగ్గర ఏమీ లేదు. ఈరోజు ఒక డ్రైనేజ్ వ్యవస్థను కాలువ తీద్దామంటే ఇది లేదు, అదేవిధంగా లైట్ వేద్దామంటే డబ్బులు లేవు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు క్లాప్ మిత్ర జీతాలు కూడా ఈరోజు ఇవ్వలేదంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉందో. మరొక 20 రోజుల్లో మేము 16 డిమాండ్లు పెట్టాం. ఆ 16 డిమాండ్లు తక్షణమే చెల్లించకపోతే మీకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ సర్పంచులై ఏకమై మీ యొక్క గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి మేమందరము రేపు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విజయవాడలో కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో మాకు యొక్క న్యాయం చేయకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తప్పనిసరిగా మా ఏకమై ఈ యొక్క ముఖ్యమంత్రి గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై అనేక విధాల బిచ్చాటన చేశాం. కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేశాం. మా డబ్బులు దొంగిలించారని ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాం. మా డబ్బులు దొంగిలించింది ఈ ప్రభుత్వం అని పంచాయతీరాజ్ కమిషనర్కి కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి చలనం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర సీఎంకి. ఇంకా విధి లేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తుంది. చట్ట ప్రకారంగా వచ్చిన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తుంది. కాబట్టి మీరు న్యాయం చేయండి. మీరు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడవలసిన పామే తన పిల్లలు తిన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు తింటుంది. కాపాడండి అని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం అయింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రాష్ట్రం చేసిన దుర్మార్గాలు, ఈ డబ్బులు దొంగిలిపోవడం ఎంక్వైరీ కూడా జరిగింది. అయినా ఈ సర్పంచులకి, ఈ వ్యవస్థలకి న్యాయం జరగలేదు. కనుక న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేయాలని సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబరు ప్రయత్నం చేస్తూనే ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకున్నది ఇంకా 20 రోజులు 30 రోజుల మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. నీవు ఎవరైతే అన్యాయం చేసావో సర్పంచ్ వ్యవస్థలన్నీ న్యాయం చేయి. నీకున్న టైం తక్కువైనా చెయ్యిపోతే నీకెంత అన్యాయం చేసావో వీళ్ళందరూ కూడా నిన్ను గద్దె దింపి లోటస్ బండ్కి పంపిస్తారు. ఇది శబ్దం చేస్తుందో ఇప్పుడైనా కళ్ళు తెరు.
ఈ చేసిన అన్యాయాల్ని అయినా ఇప్పుడైనా న్యాయం చేయని అడుగుతాను. న్యాయం చేయకపోతే నిన్ను తిన్న ఇంటికి పంపించడానికి సర్పంచులు సిద్ధంగా ఉన్నారని పత్రికా మీడియా ముఖంగా తెలియజేస్తాను. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానవత్వానికి మచ్చుతునక మహాత్మా గాంధీ, మానవతామూర్తి గాంధీజీ వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. పేదల ఆత్మగౌరవం నిలబెట్టడానికే సంక్షేమ పథకాలు, పారదర్శకతతో కూడిన పరిపాలన అందిస్తున్నామన్న మంత్రి బొత్స. కోవిడ్ మహమ్మారి పోరులో అమరులైన వైద్యుల సేవలు అమూల్యం, కోవిడ్ యోధులు చిరస్మరణీయులు అన్న ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జేసీ నాయుడు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించిన నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు డిఎస్సి ప్రకటన అంటూ చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆగ్రహం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.